అన్నింట్లో ఇదే రాసావా ఆంటీ? సారీ, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఈ సంతోష సమయంలో ఐశ్వర్యకి మంచి స్వీట్ చేసుకురావాలి. ఆంటీ, ఆ దేవుళ్ళ నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావా? నేను నిన్ను మోసం చేయడం ఏంటి ఐశ్వర్య? మోసం చేయలేదా? ఏది ఒకసారి బౌలీలో ఇవ్వండి. ఇవ్వండి ఆంటీ. నేను చనిపోతానని నోటితో చెప్పలేని మీరు ఈ చీటుల మీద రాస్తారని ఎలా అనుకుంటాననుకున్నారా ఆంటీ? ఐశ్వర్య, ఐశ్వర్య, ఆ చీటీలో రాసింది ఆంటీనే కావచ్చు, కానీ రాయించింది మాత్రం ఆ పైవాడు. బహుశా ఆయన జరిగేది ఇదే అని చెప్పాలనుకుంటున్నాడేమో. అవును ఐశ్వర్య, నీకేం కాదు, నీకేం కాకూడదు. పదండి. మహి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు తప్పించుకోకూడదు. అన్ని పోలీస్ స్టేషన్లకి ఇన్ఫార్మ్ చేయండి. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేయించండి. అలాగే డాడ్. ఆంటీ, ఏమైంది? పోలీస్ స్టేషన్ ఏంటి? పెద్దబాబు, ఏమైంది? పార్కులో బాబుని అడ్డు పెట్టుకుని పార్వతి మీద దాడి చేయబోయారు. పార్వతి ప్రాణాలు తీయబోయారు. పార్కులోనా?
అయ్యో ఏమైంది అయ్యో పడిపోయింది శ్యామల 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 బాబు ఎక్కడ బాబు ఇక్కడ శ్యామల బాబు ఎక్కడ చెప్పు బాబు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు సార్. బాబు లేడు. బాబు బాబు లేడా బాబు నా బాబు ఏమైపోయాడు మీరు చూస్తూ నా ఉండండి బాబు ఎక్కడ బాబు మీరేం చేయాలనుకున్నా చంపాలనుకున్నా నన్ను చంపండి. బాబుని మాత్రం ఏం చేయకండి. మర్యాదగా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోండి. చిన్నబాబు కిడ్నాప్ అయ్యాడు. కంగారు పడకండి అఖిలాండేశ్వరి గారు. ఇదిగోండి బాబు, బాబుని కాపాడుకోండి. బాబు 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 అసలు పెదబాబు పార్వతి పార్కుకు వెళ్తారని వెళ్లేదాకా మాకే తెలీదు. ఇంతలోనే వాళ్ళకినే తెలిసిందక్కా. అదే అర్థం కావడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో ఏమీ అర్థం కావడం లేదు. నీ అనుమానం నా నీడను కూడా తాకలేదు అఖిలాండేశ్వరి. సమయానికి ఈ శ్యామల రావడం, సేమ్ టైంకి పోలీసులు రావడంతో పార్వతిని కాపాడుకోగలిగాం. అఖిల, ఎస్ఐ గారు. హలో ఎస్ఐ గారు, చెప్పండి. ఏవైనా ఎవిడెన్సులు దొరికాయా? సీసీ కెమెరాలో ఏదైనా రికార్డ్ అయిందా? సీసీ కెమెరాలో ఏం రికార్డ్ కాలేదు మేడం. కానీ వాళ్ళు అదే టైంలో దేనికో కాల్ చేశారు మేడం. ఆ నెంబర్ని ఎగ్జాక్ట్ గా ట్రేస్ చేయలేకపోయాం. ఆ నెంబర్కి మీ ఇంటి దగ్గర ఉన్న సెల్ టవర్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి మేడం. వెరీ గుడ్ ఎస్ఐ గారు. అంటే మాకు దగ్గరలోనే ఆ రాక్షసులు ఉన్నారన్నమాట. అవును మేడం, ఏ క్షణమైనా వాళ్ళ గురించి మాకు తెలియచ్చు మేడం. ఆ నెంబర్స్ చెప్పగలరా? షూర్ మేడం, రాసుకోండి. మహి, నేను చెప్పిన నెంబర్ నోట్ చేసుకో. చెప్పండి. 970 970.
నా బిడ్డకి సాయం చేస్తానని నర్సు రూపంలో వచ్చిన శత్రువి నువ్వా? ఆ! మేడం నేను చెప్పేది వినండి. ఏయ్! ఏం చెప్తావ్? ఆ? ఇంట్లో ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నువ్వా? నువ్వు చంపేస్తాను నిన్ను. చిన్నబాబు, తను ఎవరికి కాల్ చేసిందో ఆ నెంబర్కి కాల్ చేయి. అసలు దీని వెనక ఎవరున్నారో తెలుస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది మామ్. ఎక్స్పెక్ట్ చేశాను. ఇక వాళ్ళ ఆ నెంబర్ యూజ్ చేయరు. ఓయ్! చెప్పు, ఎవరు నీతో ప్లాన్ చేస్తుంది? ఎవరు? మేడం చంపాలనుకునేదాన్నైతే నేనెందుకు కాపాడుతాను? అఖిలాండేశ్వరి గారు, తను చెప్పేదేంటో వింటే మీ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా. ఒక్కోసారి శత్రువులు మనకు కావలసిన వాళ్ళని మన చేతులతోనే దూరం చేసుకునేటట్టు చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఓ అమ్మాయి, నీకెందుకు ఆ ఫోన్ కాల్ వచ్చింది? నీతో మాట్లాడింది ఎవరు? నీకేమవుతారు? మేడం నన్ను బెదిరిస్తూ ఒక ఆవిడ కాల్ చేశారు. నువ్వు ఉద్యోగం మానేసి నేను పని పూర్తి చేస్తున్నాను అని కాల్ వచ్చింది మేడం. అంతకంటే నాకేం తెలియదు మేడం. నువ్వు ఉద్యోగం మానేసి నేను పని పూర్తి చేస్తున్నాను. ఇప్పటికైనా నన్ను నమ్మండి మేడం. అఖిలాండేశ్వరి గారు, తను చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఆ రోజు నేను ఆమెను సరిగ్గా చూడలేకపోయాను, కానీ ఈరోజు తన్ని నా కళ్ళారా చూశాను. నేను మీకు సాయం చేస్తాను. ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాను. పార్వతిని చూడండి, ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. ఆ పసిబిడ్డను చూడండి, వీళ్ళని చంపడానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుందో. మీరు కాని గుర్తుపట్టి ఆ రాక్షసిని నాకు చూపిస్తే దాని చావు గురించి చెప్పుకోవడానికి కూడా అందరూ భయపడతారు. తప్పకుండా తను కనిపిస్తే మీకు తప్పక చూపిస్తాను. నా బిడ్డను కాపాడుకోవడానికి ఇప్పుడింత ప్లాన్ చేసినాను. ఇంకా నీ బిడ్డ కాని బిడ్డ పార్వతిని చంపనీకి ఎన్ని ప్లాన్లు వేయాలనో వేస్తాను. అది నోరు తెరిచి మాట్లాడే ప్రతి మాట నేను వింటానని దానికి తెలీదు. అది ఎంతో కాలం తప్పించుకోలేదు. ఐశ్వర్య, శ్యామల, పార్వతిని బాబుని లోపలికి తీసుకెళ్ళండి. అఖిలాండేశ్వరి గారు, ఒక్కసారి అనుమానం వచ్చాక ఆ అమ్మాయి ఇంకా ఈ ఇంట్లో ఎందుకండి? పంపించేయండి. లేదచ్చమ్మంబ గారు,
మన కోసం ఇంటికి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళ మీద అలా నింద వేసి పంపడం తప్పని నా భావన. ఇంత పెద్ద ఇంట్లో తను మాకేం అడ్డం కాదు. నువ్వు మామూలుడివి కాదు శివశంకరా. నీ మాటలొకటి చెప్తున్నాయి, నీ ఆలోచన ఇంకో రకంగా ఉంది. పార్వతి పైకెళ్ళమ్మా. నా కూతుర్ని సేఫ్గా బయటపడేయాలన్న నా ఆలోచనని ఒక్క మాటతో తిప్పికొట్టావు శివశంకరా. అచ్చమ్మ గారు రండి కూర్చోండి. అచ్చమ్మాంబ ఈ ఇంట్లో సమస్యలు వచ్చిన ప్రతిసారి తనొచ్చి పరిష్కరిస్తుందంటే సమస్య పుట్టడానికి తనే ఎందుకు కారణం కాకూడదు? శ్యామల చేసే పొరపాట్లను కవర్ చేసింది. ముక్కు మొహం తెలియని ఆవిడ హాస్పిటల్ బిల్ కట్టింది. శత్రువులను పట్టుకోవడానికి వెళ్ళిన చోట తను కనపడింది. అంటే అంటే తనే శత్రువా? అచ్చమ్మ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే కర్నూలు, అనంతపురం రాజకీయాల్లో కీలక పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు సిటీలో ఉంది. బంగారం బంగారం ఈ పాలు తాగే. ఒక్క నిమిషం ఆగు మహి. పార్కులో బాబును కాపాడినట్టు అచ్చమ్మ చెప్పింది కదూ? తనే కదా సేవ్ చేసింది. సర్లే కానీ టాబ్లెట్లు వేసుకో. మహి, నేను చెప్పేది విను. పార్వతి హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఫోన్ ట్రేస్ చేసి వెళ్ళినప్పుడు, పార్కులో బాబును కిడ్నాప్ చేసినప్పుడు, ఈ 3 చోట్ల అచ్చమ్మ ఉందంటే తనే పార్వతిని వెంటాడాలనుకుంటుందా? బంగారం ఏం మాట్లాడుతున్నావు? అవును మహి. ప్రాబ్లం క్రియేట్ చేసి తనే సాల్వ్ చేసినట్టు నటిస్తూ ఈ ఫ్యామిలీకి దగ్గరవుతుందంటే నాకెందుకో డౌట్గా ఉంది. నువ్వేం ఆలోచించక ఐష్. రిలాక్స్ అవు. ఇదిగో ఈ మందులు వేసుకో. మహి, నన్ను పేషెంట్గా చూడకు. నీ బంగారంలానే చూడు. ఈ మందులేవి నాకు అవసరం లేదురా. మీరందరూ బాగుండాలి, క్షేమంగా సంతోషంగా ఉండటం నేను చూడాలి. నేను కళ్ళు మూసేలోపు ఏ ప్రాబ్లం ఉండకూడదు. మాకేం కాదు బంగారం, నువ్వు ధైర్యంగా ఉండు. లేదురా, చచ్చిపోయాక ఏడుస్తారు కానీ చచ్చిపోయే వాళ్ళు ఏడవకూడదు. నన్ను సంతోషంగా ఉంచరా. ఐష్ అలా మాట్లాడుకు. నువ్వు నాకెప్పటికీ దూరం కావు. నిన్ను నేను ఎలా దూరం చేసుకుంటాను చెప్పు. కూర్చో. మహి, నువ్వు నా దేవతవు బంగారం. మొక్కాలనుకుంటే తల అనుస్తారు, కానీ ప్రేమించాలంటే ముద్దు పెడతారు. నువ్వింతలా ప్రేమిస్తే నాకు బతకాలనిపిస్తుందిరా. నువ్వు బ్రతుకుతావు బంగారం. నిన్ను నేను బ్రతికించుకుంటాను. దేవుడికి కూడా తెలుసు మనిద్దరం ఒకరి కోసం ఒకళ్ళు బ్రతుకుతున్నామని. నువ్వు 100 ఏళ్ళు బ్రతకాలని దేవుడికి రిక్వెస్ట్ పెట్టేశాను. శాంక్షన్ చేయకపోతే
దేవుణ్ణి నమ్మని డిసైడ్ అయిపోయాను. నువ్వెంత పిచ్చోడివిరా.